వస్తారు. ఆదినారాయణ రెడ్డి గారు, మీరు ఎలాగో స్పీడే. అధ్యక్ష, ఈ లఘు చర్చ కాబట్టి ముందుగానే నేను మాట్లాడేది తక్కువ. గౌరవ మంత్రి గారు స్వయంగా గండికోట మాది మొత్తము కుప్పానికి కూడా పోయేదానికి స్కోప్ ఉండే గండికోట ప్రాజెక్టు 27/27 టీఎంసీ వాటర్ నింపబడింది. ఆయన స్వయంగా వచ్చినాడు. సాయి ప్రసాద్ గారి దగ్గర, ఇరిగేషన్ సెక్రటరీ గారి దగ్గర మా రైతులందరూ వచ్చినప్పుడు ఒక 8 మాసాల కిందట ఇవ్వాల్సిన డ్యూ 450 కోట్ల రూపాయలు మామూలుగా జగన్ రెడ్డి గారు ఆ రోజు 4 సంవత్సరాల కిందట ముందు డబ్బు కట్టిన తర్వాతనే నీళ్లు నింపాలి. కానీ ఆయన నీళ్లు నింపి మీ బిడ్డను క్షమించండి అని ఒకే మాట చెప్పి వాళ్ళ గొంతుకు వచ్చినాడు. అధ్యక్ష, ఈయన స్వయంగా వచ్చి కూడా ఇదో ఇస్తాం అదో ఇస్తామని ఒక సామెత ఉంది సార్, అప్పు రేపు అని. ఆ పరిస్థితి ఉంది. ఇరిగేషన్ పూర్తి చేసేదానికోసము, కుప్పానికి మంచినీళ్ళు తీసుకుపోయేదానికోసం, అంద్రీనేవాకు వాటర్ తీసుకుపోయేదానికోసం, మా గాలేరు నగరి కోసం, మా మైలవరం కోసం, కడప జిల్లాలో దాదాపు 400 చెరువులు ఉంటే ఇప్పటికే 172 చెరువులు గ్రావిటీ ద్వారా మొన్న పడిన వానాల ద్వారా కానీ ఈ యొక్క నీళ్లు శ్రీశైలం నీళ్లు రావడం ద్వారా అని నింపినాం. అధ్యక్ష, ప్లస్గా 228 చెరువులకు నింపడానికి ఒక 40-50 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం. అదే కాకుండా గాలేరు నగర్కి దీంట్లో క్లుప్తంగా చూపించారు. గాలేరు నగరి 108 కిలోమీటర్లు, వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏ బేస్ అనేది చూపను కూడా చూపలే. అధ్యక్ష, ఇది జ్యోతి నెహ్రూ గారు చెప్పినట్లు కార్పొరేషన్ పెట్టానా, ఆ కార్పొరేషన్ పెట్టిన మేరకు ఇది మూలధన వ్యయం కాబట్టి, ఇది అందరికీ అవసరం కాబట్టి, ఇది సోమశిలకు కూడా పోయేదానికోసం మా యొక్క గన్నా నది ఉపయోగించుకొని గండికోట నుంచి మైలవరం, మైలవరం నుంచి చెన్నూరు ద్వారా సోమశిలకు కూడా దాదాపు 30 టీఎంసీలు పంపించాం. అధ్యక్ష, మా కుందు ద్వారా కూడా బ్యాలెన్స్ 50 టీఎంసీ పైగా సోమశిలకు, కండలేరు కూడా పంపడం జరిగింది. అధ్యక్ష, ఇది రాయలసీమలో మాది హార్టికల్చర్ జోన్ కాబట్టి, అందులో మాకు నాన్ సైక్లోన్ జోన్ కాబట్టి మేము హార్టికల్చర్కు, ఆక్వాకల్చర్కు, సెమీకల్చర్, సెరికల్చర్కు మరియు ఫ్లోరికల్చర్ కూడా ఉపయోగపడే ప్రాంతం. అధ్యక్ష, మాకు చుట్టూ అటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ బేస్డ్ అన్నీ 350 కిలోమీటర్ల లోపలనే ఉండడం వలన మాకు ట్రాన్స్పోర్ట్ కూడా సులభంగా ఉంటుంది. మాది డ్రై జోన్ కాబట్టి విత్తనాలు కూడా స్టాక్ పెట్టుకునే దానికి మాకు మా యొక్క ఏరియా ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ మంత్రి గారు పూర్తిగా పరిశోధనాత్మకంగా చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిన అవసరం ఉంది. పొద్దున్నే ఇక్కడికి వచ్చే ముందరగా కలెక్టర్ గారితో కూడా చర్చ పెడితే ఒక 50 కోట్ల రూపాయలు ఖచ్చితంగా చెరువులు నింపేదాని కోసం స్మాల్ లిఫ్ట్, మొబైల్ లిఫ్ట్ కూడా ఉంది. అధ్యక్ష, మొబైల్ లిఫ్ట్ ద్వారా ఆ యొక్క చెరువులకు ఒక చోటు నింపి ఆ తల్లి చెరువు ద్వారా పిల్ల చెరువులకు ఆ విధంగా నింపేదానికి ఉంది. అదే కాకుండా మాకు ఎస్ఆర్బీసీ మధ్యలో బ్రేక్ చేసినారు. అధ్యక్ష, ఇక్కడే గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు. బీసీ జనార్దన్ కేవలం ఒక 200 కోట్లు ఖర్చు పెడితే 30,000 ఎకరాలు పారుదల జరుగుతుంది. అదే కాకుండా ఒకటి రాజవల్లి ఆనకట్ట ప్రకటన మన ముఖ్యమంత్రి గారు మైదుకూరుకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. 4 నియోజకవర్గాలకు ఉపయోగపడేది. అది 3 టీఎంసీ. పదే మా కాన్స్టిట్యున్సీలో ఆ రిజర్వాయర్ కట్టకపోవడం వలన కుందు నది 7 పల్లెలు ఎప్పుడు ఈ రోజు కూడా మునకలో ఉన్నాయి. ఎప్పుడు సబ్మెర్జే. ఈ సబ్మెర్జీ నివారణ కోసం రాజోల నిర్మాణం జరగాల, ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల, మా యొక్క బాకీ డబ్బులు కట్టాల. అదే కాకుండా అధ్యక్ష, ఎంత బాధాకరం అంటే గండికోటలో వాళ్ళు ఏదైతే కాలనీ వాళ్ళు ఉన్న పరంగా బయటకు పోతే వాళ్ళు కట్టుకునే నిర్మాణాలు కూడా 40 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను క్వశ్చన్ అవర్లో అడిగినాను, 0 అవర్లో అడిగినా, 0 అవర్ యొక్క పరిస్థితి జీరోగా ఉంది. ఎప్పుడు ఇది నివారణ? స్వయంగా ముఖ్యమంత్రి గారికి విన్నపం మా జమ్మలోడికి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ అడిగినారు, ఇస్తామంటున్నారు, ఇవ్వలే. కాబట్టి ఈ యొక్క ఇరిగేషన్ ఎంత ప్రాధాన్యత మూలధనం కాబట్టి అందులో మా యొక్క రాయలసీమకు, మా యొక్క శ్రీశైలానికి నీళ్ళ పక్కనుండే బనకచెర్లకు ముఖ్యమంత్రి గారి ఆలోచన కరెక్ట్. అధ్యక్ష, బనకచెర్ల ఫ్రమ్ పోలవరం నుంచి వయా గొల్లపల్లి ద్వారా మాకంటూ నీళ్లు తీసుకొని వస్తే గోదావరి నీళ్లు ప్లస్ కృష్ణా వాటరు మేము ఇప్పుడు చెప్పిన పనులు పూర్తయితే 100% కోస్తా కంటే మా యొక్క ప్రాంతం బహుళంగా ఇంక్లూడింగ్ నెల్లూరు, ప్రకాశం జిల్లా కూడా మా ద్వారా వాళ్ళకు కూడా సప్లై జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మంత్రి గారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ పెట్టి మా 6 జిల్లాలకు ఉపయోగపడేది మా యొక్క ఇరిగేషన్ అంటే రాయలసీమ 4 జిల్లాలు, అందులో మా రాయలసీమ అధ్యక్ష మాకు వెనుకబడిన జిల్లాలు కూడా మాయి
కేంద్రం గుర్తించింది మన విభజన సమయంలో. అదే కాకుండా మా జిల్లా ఆస్పిరేషన్ జిల్లా. అదే కాకుండా కేంద్రం పూర్వోదయాన్ని రాష్ట్రాన్ని ప్రకటించింది. అందులో ఇరిగేషన్ ప్రధానంగా ఉంది. పూర్వోదయ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి అప్పీల్ చేస్తే పూర్వోదయ స్కీమ్ కింద కూడా ఇరిగేషన్ ఫండ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను లఘు చర్చ కాబట్టి మీరు పదే పదే మామూలుగా అయితే నేను ఇంతసేపు మాట్లాడిన అధ్యక్ష, ఇది చాలా అవసరం ఉంది. చిన్న చర్చ, లఘు చర్చ, కానీ బాధ ఎక్కువ ఉంది. అదే కాకుండా ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఈ జగన్ రెడ్డి గారి యొక్క ఊరు పేరు ఇది చెప్పండి, నాకు నిద్ర రాదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ రాడు పెట్టాడు ఇందులో ఆయన ఉంది అధ్యక్ష. ఎర్రపల్లి అనే ఒక చెరువు, నిన్న ఎలక్షన్ జరిగే పులివెందుల రూరల్ జోన్లో ఎర్రపల్లి చెరువుకు నీళ్లు ఇవ్వమని వాళ్ళు కాళ్ళు పట్టుకొని అడిగిన 0.1 TMC మేము వెంటనే స్పందించి అందరి నీవా ద్వారా 421 కిలోమీటర్ నుంచి నీళ్లు రన్ అవుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇది వినాలా ముఖ్యమైనది. మామూలుగా ఒక సామెత ఉంది అధ్యక్ష, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువ అని. వాళ్ళ బతుకు ఒక 0.1 TMC తన యొక్క సొంత కాన్స్టిట్యూన్సీలో నీళ్లు కింద రన్ అవుతుంటే తీసుకొని రాని ఈ వ్యక్తి అసెంబ్లీకి రాకుండా ఈ యొక్క ఇరిగేషన్ చర్చ పెట్టాడు. ఒకవైపు రోడ్లు వదిలేసినాడు, వాళ్ళ చెల్లెలను వదిలేసినాడు, ఈ రాష్ట్ర పాలన వదిలేసినాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి బయట స్టేట్మెంట్ ఇచ్చే హక్కే లేదు. ఎగ్జామ్ హాల్ ఇక్కడ, బయట కాదు. రోజు స్టేట్మెంట్ కాదు ఇచ్చేది, ఇక్కడికి వచ్చి మన ప్రభుత్వం పైన జరిగిన ఒప్పులు తప్పులు చెప్పాలా. పదే పదే అందరినీ రిక్వెస్ట్ చేసే మాట, ఈ జగన్ రెడ్డి వీళ్ళు రావాలా అసెంబ్లీకి, ఈ చర్చల్లో పాల్గొనాలా. నేను చెప్పిన పాయింట్లు బేస్ చేసుకొని గౌరవ మంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు నాదేముంది అంటాడు ఆయన. డబ్బులు ఇవ్వాలంటే అన్న మీ బాధ తెలుసు కానీ మేమేం చేయలేని పరిస్థితి. ఏంది ఇంకంతా చెప్పుకోవడమేనా, రోజు చెప్పుకోవడమేనా? మా బాధ ఎవరు తీర్చేది? రైట్ అధ్యక్ష. బోల్శెట్టి శ్రీనివాస్ గారు, జనసేన. మరి తాడేపూడి కాన్స్టిట్యున్సీలో కాకుండా